పిడుగురాళ్ల జడ్పీటీసీ పదవికి జంగా వెంకటకోటయ్య రాజీనామా. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల జడ్పీటీ సభ్యులు జంగా వెంకటకోటయ్య తన పదవికి నేడు రాజీనామా చేశారు. శనివారం పిడుగురాళ్లలో ఆయన మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజీనామా చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పిడుగురాళ్ల జడ్పీటీసీ పదవి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చిందన్నారు. వైసీపీ వ్యవస్థాపక కళలో భాగంగా తన తండ్రి మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఒకరన్నారు. తనకు జడ్పీటీసీ పదవి ఇచ్చింది నేనని ఎమ్మెల్యే కాసు మహేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ 3 పదవులు నా పదవి పోతుంది, నా పదవికి రాజీనామా చేశాను. దాని తర్వాత 2019లో ఈరోజు ఎమ్మెల్యేగా కాసు మహేశ్వర రెడ్డి గారు ఉన్నారంటే మా నాన్న చేసిన త్యాగం వల్లే. ఆ రోజు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, నేను సీఎం కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నారు. దానికి బదులుగా మా నాన్నగారు అన్నారు, మీరు సీఎం అయితే చాలు నాకేం అక్కర్లేదంటే ఆ రోజు 2019లో మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏమన్నా నేను గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పారు. దాని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ రాజీనామాని చేస్తున్నాను. సీఈఓ గారి సాంబార్లో రాజీనామా పత్రం కూడా అందజేశాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే మీ నాన్నగారు అధిష్టానంతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇవాళ ఏదో ఒక మీడియాలో మాట్లాడిన దాన్ని బట్టి మీ పదవులకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఉందని భావిస్తున్నారా? అట్లయితే అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సరైన హామీ రాకపోవడం మనకు కారణం ఏమన్నా ఉందా? అధిష్టానం వస్తుందా రాదనేది దాని గురించి మాట్లాడేది. మమ్మల్ని అంటే కాన్స్టిట్యూన్సీలో కూడా వాళ్ళ ఇంట్లో 3 పదవులు ఉన్నాయని మాకు పడని వాళ్ళు కానీ ఎవరొకరితో వాదిస్తున్నారు. ఇవన్నిటి వల్ల ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం అధిష్టానం ఇష్టం. మేము పని చేస్తామా పని చేయమా సీఎం గారు ఇస్తారా అనేది అది మా నాన్నగారు అన్నది ఏమిటి. నేను కూడా పనిచేసా 2 టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి నాకు కూడా అర్హత ఉంది కాబట్టి నేను టికెట్ ఇస్తే బాగుంటే నేను కూడా పోటీ చేస్తానన్నారు కానీ మహేష్ రెడ్డి గారు తీసేయమని చెప్పేసి కానీ ఈరవ లేకపోయినా అని మాట్లాడలేదు.